1995 నుంచి 2025 మధ్య జరిగిన 14 డిఎస్సి పరీక్షల్లో 11 తన హయాంలోనే నిర్వహించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలిపారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు సుమారు 80% మంది ఈ డిఎస్సీల ద్వారానే నియమితులయ్యారని పేర్కొన్నారు. డిఎస్సీ నిరసనలో నిరుద్యోగ యువత పాల్గొనలేదని చంద్రబాబు అన్నారు. వారి స్థానంలో నిలబడేందుకు ఒడిశా నుంచి దినసరి కూలీలను తీసుకువచ్చారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను సభలో చూపించాలని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. విద్యా ప్రమాణాలు పెరగాలంటే మొన్న 19 డబ్బా కొట్టుకున్నారు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా నేను విద్యా ప్రమాణాలు పెంచేశానని చెప్పి ఊరూరు చాటుకునే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారంటాడు. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం ఏదో మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇక్కడ చూస్తే 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను. అధ్యక్ష, 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఎవ్రీ క్యాండిడేట్ సెలెక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్, ట్రేసబుల్ అండ్ ఆల్సో ఆడిబుల్ అండ్ అకౌంటబుల్. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు, కుట్రలు చేసేవారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదిక. నేను సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పానంటే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీ అనే హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా. 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది. వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా నేను విద్యా